ఏంటి నా బ్రతుకు ఇలా అయిపోయింది, ఏమిటి నా జీవితం ఇలా అయిపోయింది, ఏమిటి నా చదువు ఇలా అయిపోయింది, ఏమిటి నా ఉద్యోగ పరిస్థితి ఇలా అయిపోయింది, ఏమిటి నా కుటుంబం ఇలా అయిపోయింది, ఏమిటి నా ఆరోగ్యం ఇలా అయిపోయింది, ఏమిటి నా వ్యాపారం ఇలా అయిపోయింది అని చెప్పి నిన్ను గూర్చి నువ్వు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు నిరాశపడిపోతావు. కానీ నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచనలు, ఉద్దేశాలు నువ్వు గ్రహించగలిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. నీ బలహీనతలు నువ్వు చూసుకున్నంత కాలము నువ్వు ఖచ్చితంగా న్యూనతా భావంతో నింపబడతావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. కానీ దేవుని యొక్క బలాన్ని గూర్చి నువ్వు ఆలోచించినప్పుడు, దేవునికి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు నీ బలహీనతనే దేవుడు బహుబలంగా మార్చగలడు. చెప్పాక ఒకప్పుడు నేను నత్తోడని చెప్పి, ఓ నత్తివాడు దేవుని కోసం జీవించాలని ఆశ ఉంది, దేవుని ప్రేమను ప్రకటించాలి అని ఆశ ఉంది. కానీ నత్తి ఎలా దేవుని ప్రేమను ప్రకటించగలడు, ఎలా సువార్తను అందించగలడు? కానీ తనకున్న ఆశ ఏంటంటే, ప్రభువా నన్ను కూడా వాడుకో నాయన, నన్ను కూడా వాడుకో ప్రభువా, నన్ను కూడా వాడుకో ప్రభువా అని ప్రార్థన చేసేవాడు. నత్తివాడిని దేవుడు ఎలా వాడుకుంటాడండి? ఒకరోజు బైబుల్స్ అమ్మేటటువంటి బైబుల్ హౌస్ కనిపిస్తే అక్కడ బయట సేల్స్ బాయ్స్ కావాలి అని ఉంది. గబగబా లోపలికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నేను బైబుల్స్ అమ్ముతానయ్యా, నాకు ఇవ్వండి, నేను ఇంటింటికి వెళ్ళి బైబుల్ అమ్ముతానని చెప్పి చెప్పడానికే చాలా సమయం పట్టింది. కారణం ఏమిటంటే నత్తోడు కాబట్టి. ఇలాంటి నత్తోడు బైబిల్ ఎలా అమ్ముతాడని చెప్పి అతను అనుకున్నాడు. లేదయ్యా, నన్ను నమ్మండి అయ్యా, నాకు బైబుల్స్ ఇవ్వండి, 5 బైబుల్స్ ఇవ్వండి, నేను తీసుకెళ్ళి అమ్మి పెడతానని చెప్పేసానంటే నమ్మి వాళ్ళు 5 బైబుల్ ఇచ్చారు. ఈ 5 బైబుల్ తీసుకెళ్ళి ఇంటింటికి వెళ్ళి అమ్మాలని ప్రయత్నం చేసిన ఈ వ్యక్తి గంట సేపట్లో 5 బైబుల్ అమ్మేశాడు, తిరిగి డబ్బులు తీసుకొచ్చేసాడు. బాగా మాట్లాడే వాళ్ళు కూడా రోజంతా ప్రయత్నం చేసినా 5 బైబుల్ అమ్మడం అంత ఈజీ కాదు. అలాంటి నత్తివాడు గంట సేపట్లో బైబుల్ 5 అమ్మేశాడు. 10 బైబుల్ ఇవ్వండి అయ్యా అని చెప్పన్నాడు. 10 బైబుల్ తీసుకెళ్ళాడు. 2-3 గంటల్లో 10 బైబుల్ అమ్మేశాడు. మళ్ళా వచ్చాడు, మళ్ళీ ఒక 20 బైబుల్ ఇవ్వమన్నాడు. 20 బైబుల్ తీసుకున్నాడు. మళ్ళా వెళ్ళాడు, ఇంటింటికి వెళ్ళాడు, 20 బైబుల్ అమ్మేసి మళ్ళీ వచ్చేసాడు. అదేంట్రా, చక్కగా మాట్లాడే వాళ్ళే రోజుకు 10 బైబుల్ అమ్మలేకపోతున్నాడు, ఏకంగా 40-50 బైబుల్ అమ్మేశావు, అసలు ఎలా అమ్ముతున్నావు, ఏం చేస్తావు అని అంటే అతను చెప్పాడండి, ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తడతా. అలా తలుపు తట్టినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట అంట, మీకు శాంతి కావాలా, సమాధానం కావాలా, ఈ బైబిల్లో మీకు దొరుకుతుంది, మీరే చదువుకుంటారా, నన్ను చదివి పెట్టమంటారా అడుగుతాడట. అప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నువ్వు చదివి పెడతావా నాయన, దండం పెడతావు, నువ్వు చదివి పెట్టాల్సిన అవసరంలా, మేమే కొనుక్కుంటాం, మేమే చదువుకుంటాం అని చెప్పి వాళ్ళు బైబుల్ తీసుకునేవాళ్ళట, డబ్బులు ఇచ్చేవారట. అతని నత్తిని కూడా దేవుడు ఏం చేశాడు? శక్తిగా మార్చేశాడు తన సువార్తను అందించడానికి. అతను చేసింది ఏమిటయా అంటే, తన నత్తిని బట్టి తెలివి ఉపయోగించాడు. అయ్యా నన్ను చదివి పెట్టమంటారా, శాంతి కావాలా, సమాధానం కావాలా, బైబిల్లో ఉంది, నేను చదివి పెడతాను, లేదా మీరు కొనుక్కొని చదవండి అని చెప్పంటే వాళ్ళకి అర్థమైంది ఏమిటి? ఈ నత్తుడు చదివేసరికి మన జీవితకాలం గడిచిపోతుందని చెప్పి నువ్వు చదివి పెట్టాల్సిన అవసరం లేదు నాయన, మేమే చదువుకుంటామని చెప్పేసి బైబిల్ కొనుక్కునేవాడు. ఏమర్థమైంది మీకు? నీ బలహీనతను బట్టి నువ్వు దిగులు పడ్డం కంటే ఆ బలహీనతను కూడా దేవుడు వాడుకోగలడు అని నువ్వు నమ్మినట్లయితే నీ జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది. వినండి, తండ్రి కొడుకును చూసినప్పుడు ఆ కొడుకులో గొల్లోడు కనిపించాడు. ఈరోజు నీ కొడుకును చూస్తే ఎవరు కనిపిస్తున్నారు? నీ కూతురును చూస్తే ఎవరు కనిపిస్తున్నారు? బహుశా నీ కొడుకును చూసినప్పుడు, నీ కూతురుని చూసినప్పుడు నీకేం కనిపిస్తుంది? మాట విననటువంటి కొడుకు, నీ మాట లెక్క చేయని కొడుకు, చదువు సంధ్య లేనటువంటి కొడుకు, పనికిరానటువంటి కొడుకు, తిరుగుబాటు చేస్తున్నటువంటి కొడుకు ఒకవేళ కనిపిస్తూ ఉండొచ్చు. దయచేసి వినండి, నేను చెప్పిన వీటన్నిటికంటే ముదిరిపోయినటువంటి వాడిని చిన్నప్పుడు నేను అలాగే కనిపించా. మా అమ్మకి పనికి మాలిన కొడుకుగానే కనిపించా, మాట వినని కొడుకుగానే కనిపించా, చదువు సంధ్య లేని కొడుకుగానే కనిపించా. ఆఖరికి నన్ను చూసి అమ్మ ఈయన అసలు కనకుండా ఉన్న బాగుండేది, అంతగా నేను మా అమ్మను విసిగించా. తనకు కనిపించింది ఏమిటంటే, పనికి మాలిన కొడుకు తన కళ్ళ ముందు కనిపిస్తుంటే అదే కొడుకులో ఒక ప్రవక్త దేవునికి కనిపించాడు. సంగమా, దేవుని దృష్టిలో నీ పట్ల
ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, తల్లి తండ్రి నీ బిడ్డల పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తెలియచేస్తాడు. కాబట్టి దేవుడు తెలియచేసిన ప్రణాళిక ప్రకారమే నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీ బిడ్డల జీవితంలో మార్పును తీసుకొస్తాడు. కాబట్టి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన అంటే మనం తెలిసిందేంటో తెలుసా? కేవలం మనం దేవునితో మాట్లాడుకోవడం కాదండి. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడడం, ఆ తర్వాత దేవుని మాటలు వినడం. మీరు స్నేహితునితో మాట్లాడుతున్నప్పుడు మీరే మాట్లాడతారా? మీ స్నేహితుడు కూడా మీతో మాట్లాడతాడా? చెప్పండి. సంభాషణ అంటే అర్థం ఏమిటి? ఒకళ్ళే మాట్లాడేదా, లేక ఇద్దరు కలిసి మాట్లాడేదా? ఇద్దరు కలిసి మాట్లాడేది. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ వాక్యాన్ని బహుశ్రద్ధగా చదవాలి. నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు ఏమిటో తెలియజేస్తాడు. నీ కుటుంబం పట్ల ఆయనకున్న ఆలోచనలు ఏమిటో తెలియజేస్తాడు. నీ బిడ్డల పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు ఏమిటో తెలియజేస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏమిటో తెలియజేస్తాడు. ఏ విధంగా సమస్యల నుంచి నీకు విడుదల ప్రకటిస్తాడో, ప్రసాదిస్తాడో తెలియజేస్తాడు. ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు. నీ భవిష్యత్తును గురించి దీంట్లో రాయబడి ఉంది. సంగమా, ప్రార్థన చేసేటప్పుడు వాక్యము చదువు, దేవునితో మాట్లాడతాడు. నువ్వు దేవునితో మాట్లాడు, దేవుడు నీకు జవాబు ఇస్తాడు. ఇది మనం అలవాటు చేసుకుంటే ఎంత బాగుంటుంది. ముందుకెళ్ళిపోదాం. గొల్లోడు మా అబ్బాయి అని అంటే దేవుడు మీ అబ్బాయి గొల్లోడే, కానీ వాడు నా చేతిలో పడబోతున్నాడు, గొప్ప రాజు కాబోతున్నాడు అని చెప్పి దేవుడు ఏం చేశాడు? సమూయేలు ద్వారా దావీదుకు అభిషేకాన్ని ఇచ్చాడు. దావీదు ఏమయ్యాడు? అభిషేకించబడ్డాడు. దేనికోసం అభిషేకించబడ్డాడు? ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేయడానికి అభిషేకించబడ్డాడు. అప్పుడు వయసు ఎంత? సుమారు 16 నుంచి 17 సంవత్సరాల వయసు. ఎందుకు ఇదంతా మళ్ళా చెప్తున్నానయ్యా అంటే, మీ మనసులో పూర్తిగా దావీదు యొక్క జీవితం రిజిస్టర్ కావాలి. ఒక గొల్లవాడిని ఏ విధంగా దేవుడు గొప్ప రాజును చేశాడో తెలుసుకోవాలి. ఈ రాజు అయ్యేటటువంటి ప్రక్రియలో ఎన్నెన్ని శోధనలు వచ్చినాయో మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే మన జీవితం పట్ల కూడా దేవుడు ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. వాటిని మనం స్వాధీనపరచుకోవాలనుకున్నా, స్వతంత్రించుకోవాలనుకున్నా, మనం ఎదుర్కొనేటటువంటి శోధనలు ఏమిటో, అడ్డుపడేటటువంటి శక్తులు ఏమిటో, వాటిని ఎలా జయించాలో మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు వివరంగా తెలియచేస్తున్నాను. దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత తాను రాజుగా పరిపాలన చేయకుండా ఎన్ని ప్రయత్నాలు చేశాడో సైతాను. చెప్పాను, జ్ఞాపకంగా పోయిన వారు. దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంటే ఆ స్థాయికి నువ్వు చేరకుండా సైతాను అడ్డుపడతాడు. దావీదు రాజు కావాలి, రాజు కాకుండా సైతాను సౌలు ద్వారా అడ్డుపడ్డాడు. ఎంతకాలం అడ్డుపడ్డాడో చెప్పండి? 13 సంవత్సరాలు అడ్డుపడ్డాడు. అనగా అర్థమవుతుందా? నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏమిటో, ఉద్దేశాలు ఏమిటో, ప్రణాళికలు ఏమిటో నెరవేరకుండా సైతాను శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడికి ఇష్టం లేదు నువ్వు దీవించబడ్డావు, వాడికి ఇష్టం లేదు నువ్వు అభివృద్ధి చెందటం, వాడికి ఇష్టం లేదు నువ్వు నీ జీవితంలో విజయం సాధించటం, వాడికి ఇష్టం లేదు నీ జీవితంలో నువ్వు స్థిరపడ్డావు, వాడికి ఇష్టం లేదు నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించటం. కాబట్టి ఏం చేస్తాడంటే శతవిధాల ప్రయత్నం చేస్తాడు. ఎవరో ఒక్కళ్ళని వాడతాడో నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించకుండా అడ్డుపడ్డానికి. ఈరోజు బహుశా నీ జీవితంలో నువ్వేమైతే సాధించాలనుకుంటున్నావో అది సాధించకుండా ఎవడో ఒకడు అడ్డుపడుతున్నాడేమో, ఏదో ఒక దుష్ట శక్తి అడ్డుపడుతుందేమో. అలా అడ్డుపడుతున్నప్పుడు నిరుత్సాహపడద్దు. నువ్వు అనుకున్నది సాధించే ప్రక్రియలో సైతాను రకరకాల ఆటంకాలు తీసుకొస్తాడు, అభ్యంతరాలు తీసుకొస్తాడు, అవాంతరాలు తీసుకొస్తాడు. వాటిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్ సెలవిస్తుంది, దుష్టుణ్ణి మీరు ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. నువ్వు ప్రార్థన ద్వారా సైతాన్ని ఎదుర్కో. నీ ప్రార్థనా శక్తి సరిపోకపోయినట్లయితే సంఘంగా ఇలా మనం కూడుకున్నప్పుడు 2-3 కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు అడగండి, బ్రదర్ ఈ సమస్యతో నేను బాధపడుతున్నాను, సైతాను మాటికి అడ్డుపడుతున్నాడు, దయచేసి ప్రార్థన చేయండి అన్నప్పుడు 2-3 కలిసి వేటినైతే భూమి మీద బంధిస్తారో వాటిని ప్రభు ఏం చేస్తానన్నాడు? పరలోకంలో బంధిస్తాడు. కాబట్టి సంగమా, మీరు సమయానికే మందిరానికి రండి. ఎందుకని? ఆరాధన అయిపోయిన తర్వాత అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఒకరి కొరకొకరు ప్రార్థన చేయటం ఆశీర్వాదం. 2 కలిసి ప్రార్థన చేయటం గొప్ప బలాన్ని ఇస్తుంది.
సైతాను యొక్క పన్నాగాలను పటాపంచలు చేస్తుంది. కాబట్టే సంఘంగా కూడి ప్రార్థన చేయడం అత్యవసరం. ఆలస్యంగా వస్తున్న వాళ్ళు మీరు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు, విశ్వాసాన్ని పెంపొందించే సాక్ష్యాలు చూడలేకపోతున్నారు, కలిసి ప్రార్థన చేసి దేవుడిచ్చే జవాబులు పొందుకోలేకపోతున్నారు. కేవలం సగంలో వచ్చి సగంలో సందేశం విన్నట్లయితే ఏమిటి మీరు సాధించేది? కాబట్టి మనవి చేస్తున్నా, సక్రమముగా మందిరానికి రండి, సమయానికే మందిరానికి రండి, ఫలితంగా సంపూర్ణంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. 13 సంవత్సరాలు సౌలు ద్వారా సైతాను దావీదు రాజు కాకుండా ఆటంకపరిచే ప్రయత్నం చేశాడు. ఆఖరికి సౌలు చచ్చిపోయాడు, తను చంపేసుకున్నాడు. దావీదును చంపాలనుకున్నవాడు దిక్కు దశ లేకుండా తనను తాను చంపేసుకున్నాడు. వింటున్నారా? ఎప్పుడైతే సౌలు చచ్చిపోయాడో దావీదుకు వార్త వచ్చింది, సౌలు చంపుకున్నాడు, చచ్చిపోయాడని చెప్పి. ఫలితంగా దావీదు దేవుని దగ్గరకు వచ్చి అడిగాడు, నన్ను ఏం చేయమంటావు అని అంటే దావీదుకు దేవుడు చెప్పాడు, యూదా రాజ్యానికి వెళ్ళు. యూదా రాజ్యంలో ఎక్కడికి వెళ్ళమంటావు? హెబ్రోన్ అనే పట్టణానికి వెళ్ళు. ఎప్పుడైతే తన జీవితంలో తను అనుకున్నది సాధించబోతున్నాడో దేంతో ప్రారంభించాడో చెప్పండి? ప్రార్థనతో ప్రారంభించాడు. నువ్వేమైతే అనుకుంటున్నావో, ఏమైతే సాధించాలనుకుంటున్నావో, ఏదైతే స్థాపించాలనుకుంటున్నావో అది స్థాపించే ముందు, సాధించే ముందు ప్రార్థనతోనే ప్రయత్నం చేయి. ప్రార్థన లేకుండా నువ్వు ఏది చేసినా, ప్రభువు లేకుండా నువ్వు ఏది చేసినా సగంలో ఆగిపోతుంది. దయచేసి గమనించండి. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం గురించి మనం చూస్తాం. అక్కడున్న ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటట? ఆకాశమును అంటూ గొప్ప గోపురము కడుదాము రండే అని చెప్పి అందరూ కలిసి ఒక గోపురాన్ని కట్టడం ప్రారంభించారు. అడుగుతున్నా, వారి పనిలో దేవుని యొక్క సహాయం ఉందా? ఆ పనిని ప్రారంభిస్తున్నప్పుడు దేవుణ్ణి అడిగారా? దేవుని సహాయం తీసుకున్నారా? దేవుని సలహా తీసుకున్నారా? దేవుణ్ణి సంప్రదించారా? లేనే లేదు. తమ కోసం, తమ పేరు కోసం ఏదో సాధిద్దామని చెప్పేసి పెద్ద గోపురం కట్టడం ప్రారంభించారు. దేవుడు చూశాడు, నా ప్రమేయం లేకుండా, నా సహాయం లేకుండా వీళ్ళు ఏం సాధిస్తారో చూద్దాం. సగం దాకా కట్టారు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? వారి భాషను తారుమారు చేసి పడేశాడు. ఎప్పుడైతే వారి భాషను తారుమారు చేసేసాడో పక్కవాడు మాట్లాడుతుంది, ఇటు పక్కవాడికి అర్థం కావటల్లా. మొత్తం అంతా కూడా తారుమారు అయిపోయింది. బాబేలు గోపురం ఏమైందో తెలుసా? సగంలో అర్ధంతరంగా ఆగిపోయింది. సహోదరి సహోదరులు, దేవుని సహాయం లేకుండా, ఆయన యొక్క ప్రమేయం లేకుండా మనం ఏది ప్రారంభించినా సగంలో ఆగిపోతుంది. ఈరోజు నా దగ్గర కొంతమంది వచ్చి అంటూ ఉంటారు, అయ్యా ఇల్లు కట్టడం ప్రారంభించాం. పోయిన విజిటింగ్ అవర్స్లో ఒక ఫ్యామిలీ చెప్తుంది, ఏంటో తెలుసా? 14 సంవత్సరాల నుంచి కడుతున్నామయ్యా. ఏమిటి? ఇల్లు. 2 గదుల ఇల్లు ఎంతకాలం నుంచట? 14 సంవత్సరాలు. ఎందుకు పూర్తి కావటల్లా? దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుని యొక్క సలహా తీసుకోకుండా, దేవుణ్ణి సంప్రదించకుండా, ఆయన సహాయముతో పని ప్రారంభించకపోతే నీ పని పూర్తి కాదు. ఈరోజు నువ్వు ఏదైనా ప్రారంభించావా? అడుగుతున్నా, ఎవరి ప్రమేయంతో ప్రారంభించావు? ఎవరి సలహాతో ప్రారంభించావు? ఎవరి ప్రోత్సాహంతో ప్రారంభించావు? నువ్వేమంటావు తెలుసా? నా స్నేహితుడి యొక్క ప్రోత్సాహంతో, నా బంధువు యొక్క ప్రోత్సాహంతో, నా పార్ట్నర్ యొక్క ప్రోత్సాహంతో ఆ పనిని ప్రారంభించానని చెప్పి అంటున్నావు. సగంలో ఆగిపోతుంది. ఎందుకని? దేవుని యొక్క సహాయం లేకుండా నువ్వు ఏది ప్రారంభించినా అది పూర్తి కావడం సులభము కాదు. కాబట్టే కదా వ్యాపారం సగంలో ఆగిపోయింది. కాబట్టే కదా నీ ఉద్యోగం సగంలో ఊడిపోయింది. కాబట్టే కదా నీ ఇంటి నిర్మాణం సగంలో ఆగిపోయింది. కాబట్టి కదా నువ్వు విదేశాలకు వెళ్ళే ప్రయత్నం సగంలో ఆగిపోయింది. కాబట్టి కదా నీ వివాహ ప్రయత్నం సగంలో ఆగిపోయింది. ఈరోజు నీ జీవితంలో పనులు ప్రారంభమైనవి కానీ పూర్తి కాలేదు. కారణం ఏమిటయా అంటే నువ్వు దేవుడు లేకుండానే, దేవుని సహాయం తీసుకోకుండానే నీ పనులు ప్రారంభించేస్తున్నావు. సంగమా, ప్రతి దినాన్ని దేవుడితో ప్రారంభించు, ప్రతి పనిని దేవుడితో ప్రారంభించు, ప్రతి ప్రయత్నాన్ని, ప్రతి ప్రయాణాన్ని దేవునితో ప్రారంభించు. అప్పుడు నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి పనిని, ప్రయాణాన్ని, ప్రయత్నాన్ని, పరిచర్యను నా ప్రభువు ఆశీర్వదిస్తాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని సహాయం లేకుండా, దేవుని యొక్క సలహా తీసుకోకుండా నువ్వు ఏది చేసినా ఆ పని సగంలో అర్ధంతరంగా ఆగిపోతుంది.